గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఒక ప్రాంతమైన ఒక దేశమైన ప్రగతి పథంలో పయనించాలంటే మనం నిరంతరము సాధించినటువంటి అభివృద్ధిని మాపనం చేసుకోవాలి. అదేవిధంగా సాధించాల్సినటువంటి అభివృద్ధిని లక్ష్యాల రూపకంగా నిర్వచించాలి. అలా చేయడానికి మనకు సాంఖ్యక శాస్త్రం బాగా ఉపకరిస్తుంది. సాంఖ్యక శాస్త్రంలో ఏదైనా దత్తాంశాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, ఫలితాలపై వ్యాఖ్యానించడానికి మనకు అవకాశం కలుగుతుంది. సాంఖ్యక శాస్త్రంలో వివిధ అంశాల గురించి మీరు గతంలోనే నేర్చుకుని ఉన్నారు. వాటిని ఒకసారి పునఃస్మరణ చేసుకుని ఈరోజు కొన్ని ముఖ్యమైన సమస్యలను సాధిద్దాం. ముందుగా ఇప్పుడు ఈ సమస్యను పరిశీలించండి. 3, 8, 20, 12, 7 ల అంకగణిత సగటు ఎంత? ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చారు. ఈ సంఖ్యల యొక్క సగటు కనుక్కోవాలి. ఇలా దత్తాంశంలో కేవలం సంఖ్యలు మాత్రమే ఇస్తే, అంటే ఎటువంటి తరగతులుగా విభజించి ఉండకుంటే, ఇట్లాంటి దత్తాంశాన్ని మనము అవర్గీకృత దత్తాంశం అని అంటాం. ఈ అవర్గీకృత దత్తాంశం యొక్క సగటు కనుక్కోవడానికి మనకు సూత్రం తెలుసు. సగటుకు సూత్రం ఏంటి? నువ్వు చెప్పమ్మా. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. వెరీ గుడ్, కూర్చో. అంకగణిత సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము అనగా ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలే ఈ సమస్య యొక్క రాసులు. వాటి మొత్తం అంటే వాటన్నిటిని మనము కూడుదాం. అంటే 3 + 8 + 20 + 12 + 7 ఇది రాసుల మొత్తము డివైడెడ్ బై రాసుల సంఖ్య. అంటే ఈ దత్తాంశంలో ఇచ్చినటువంటి సంఖ్యలు ఎన్నున్నాయి అంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి రాసుల సంఖ్య 5 అనగా 3 + 8 11 + 20 31 + 12 + 7 అంటే ఇది 50కి సమానం అవుతుంది. 50/5 దీన్ని కొట్టివేస్తే 5 × 5 5 × 10 50. అందుచేత ఇచ్చినటువంటి ఈ సమస్యలో అంకగణిత సగటు 10కి సమానం అవుతుంది. ఇప్పుడు మరొక సమస్యను సాధించి చూద్దాం. 10 అంశముల సగటు 16.3. ఒక అంశము 23కు బదులుగా 32 అని తప్పుగా వ్రాయబడిన సరైన సగటు ఎంత? మనకు అంకగణిత సగటుకు సూత్రం తెలుసు. ఇంతకుముందే చూశాము. అంకగణిత సగటు యొక్క సూత్రము రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కానీ అంకగణిత సగటు ఈ సమస్యలో ఎంత ఇవ్వబడింది? 16.3. వెరీ గుడ్, 16.3 అని ఇవ్వబడింది. అంటే 16.3 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము మనకు తెలియదు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే అంశముల సంఖ్య. ఎన్ని అంశములు? 10 అంశములని ఇవ్వబడింది. అందుచేత 10 అని రాసుకుందాం. అప్పుడు ఈ రెండింటిని అడ్డగుణకారం చేస్తే 16.3 × 10 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం అవుతుంది. 16.3 × 10 అంటే 163 సమానము రాసుల మొత్తము. అనగా సగటు 16.3 రావడానికి రాసుల మొత్తం 163 తీసుకోబడింది అనమాట. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారంటే సమస్యలో ఒక అంశము 23కు బదులుగా 32 అని తప్పుగా వ్రాసుకున్నారు. అలా వ్రాసుకోవడం వల్ల ఈ మొత్తం 163 వచ్చిందనమాట. అంటే 23కు బదులుగా 32 అని రాయడం వల్ల ఎక్కువ రాసుకున్నారనమాట. ఎంత ఎక్కువ రాసుకున్నారు? 9. ఓకే, అంటే ఎక్కువగా రాసిన విలువ ఈజ్ ఈక్వల్ టు 32 అని వ్రాశారు. కానీ నిజంగా ఉండవలసింది 23, అంటే -23 అనగా 9. అంటే 9 ఎక్కువగా రాసుకున్నారన్నమాట. అంటే నిజమైనటువంటి మొత్తం ఎంత ఉండాలి? నిజమైన మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చినటువంటి మొత్తము 163, కానీ 9 ఎక్కువ రాసుకున్నారు కాబట్టి -9 అంటే 9 తక్కువ ఉండాలి లేదా -9 కావాలి. అందుచేత సరైనటువంటి మొత్తము 154. కానీ సంఖ్యను 23కు బదులుగా 32 రాసుకోవడం వల్ల మొత్తం 163 వచ్చిందనమాట. అందుచేత నిజమైనటువంటి మొత్తము 154. కాబట్టి సరైన సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం 154 డివైడెడ్ బై రాసుల సంఖ్య 10. అందుచేత 15.4.
ఈ విధంగా ఈ సమస్యను సాధించవచ్చు. అసలైన సగటు 15.4 అవుతుంది. ఇంతవరకు మనము అవర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు ఏ విధంగా కనుక్కోవాలో చూశాం. ఇప్పుడు మనము వర్గీకృత దత్తాంశానికి అంటే దత్తాంశాన్ని వివిధ తరగతులుగా విభజించి ఇచ్చినప్పుడు అంకగణిత సగటు ఏ విధంగా కనుక్కోవాలో ఈ సమస్యను చూసి సాధిద్దాం. బోర్డుపై ఉన్నటువంటి ఈ సమస్య ఒక వర్గీకృత దత్తాంశం ఇవ్వబడింది. ఇలా వర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు కనుక్కోవడానికి మనము 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తాం. కానీ మనకు సంక్షిప్తమైనటువంటి పద్ధతి, దాన్ని మనం విచలన పద్ధతి అని అంటాము. విచలన పద్ధతిలో ఇచ్చినటువంటి ఈ వర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు ఏ విధంగా కనుక్కుంటారో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వర్గీకృత దత్తాంశానికి విచలన పద్ధతిలో అంకగణిత సగటు కనుక్కోవడానికి ముందుగా మనము ప్రతి తరగతి యొక్క మధ్య విలువలు కనుక్కోవాలి. ఆ విధంగా మధ్య విలువలు కనుక్కోవడానికి ఉదాహరణకు 0 నుండి 50 అనే ఒక తరగతి మధ్య విలువ కనుక్కోవడానికి ఈ తరగతి యొక్క దిగువ ఎగువ అవధుల మొత్తాన్ని కనుక్కొని 2 చే భాగించాలి. అనగా 0 + 50/2 అనగా 0 + 50 50 అవుతుంది. బై 2 అనగా 2 ఒకట్ల 2 రెంట్ల 2 ఐదుల అనగా 25 వస్తుందన్నమాట. అంటే 0 నుండి 50 తరగతి యొక్క మధ్య విలువ 25కు సమానం. అదేవిధంగా ప్రతి తరగతి యొక్క మధ్య విలువలు మనము కనుక్కోవాలి. వాటినన్నింటినీ ఒక పట్టికలో పొందుపరచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా సమస్యను సాధించాలి. ఇప్పుడు ఈ సమస్యలో ఇచ్చినటువంటి వర్గీకృత దత్తాంశాన్ని మనం సమస్య సాధన సౌలభ్యం కోసము అడ్డంగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని నిలువుగా ఈ విధంగా పట్టికలో పొందుపరుచుకున్నాం. తర్వాత తరగత్యంతరము పౌనపున్యాలు సమస్యలో ఇవ్వబడినాయి. తరగత్యంతరాన్ని క్లాస్ ఇంటర్వెల్ అని CI చేత, పౌనపున్యాన్ని ఫ్రీక్వెన్సీ అని FI చేత సూచిస్తాం. ఇప్పుడు మనము సమస్యను విచలన పద్ధతిలో సాధించడానికి ముందుగా ప్రతి తరగతి యొక్క మధ్య విలువలు కనుక్కోవాలి. అందుచేత మధ్య విలువలను మనము XI చేత సూచిస్తాం. మనం గతంలోనే చూశాము 0, 50 అనే తరగతి యొక్క మధ్య విలువను ఇక్కడ కనుక్కొని చూశాము. దాని యొక్క విలువ 25కు సమానమైంది. ఓకే. అదేవిధంగా ఈ 50, 100 అనే తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవడానికి ఈ తరగతి యొక్క దిగువ ఎగువ అవధుల మొత్తాన్ని కనుక్కొని అనగా 50 మరియు 100ల మొత్తము అనగా 150 అవుతుంది. దాంట్లో సగము అనగా 75కు సమానము. అదేవిధంగా ప్రతి తరగతి యొక్క మధ్య విలువను అనగా 100, 150 యొక్క మధ్య విలువ కావాలంటే 100 + 150 అనగా 250, దాంట్లో సగము అంటే 125కు సమానము. అదేవిధంగా 150, 200 వీటి యొక్క మొత్తం 350కి సమానము. దీని యొక్క మధ్య విలువ 175 అవుతుంది. అదేవిధంగా మీరు చూడండి 25, 75ల భేదం 50, 75, 125ల భేదం కూడా 50 అనగా తరగతి అంతరము కలుపుతూ వెళ్ళాలి. అందుచేత 175కు 50 కలిపితే 225 వస్తుంది. తర్వాత 225కు 50 కలిపితే అప్పుడు మనకు 275 వస్తుంది. ఈ విధంగా ముందుగా మనము మధ్య విలువలను కనుక్కోవాలి. ఇలా మధ్య విలువలను కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి మధ్య విలువల్లో ఏదైనా ఒక ప్రాతిపాదికగా ఒక మధ్య విలువను తీసుకోవాలి. దానికోసం మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఇచ్చిన పౌనపున్యాల్లో అతిపెద్ద పౌనపున్యం ఎక్కడ ఉంటే అనగా ఇక్కడ చూడండి పౌనపున్యాలు 8, 15, 32, 26 వీటిలో పెద్ద పౌనపున్యము మనం చూస్తే 32 అన్నిటికంటే పెద్ద పౌనపున్యం. ఈ 32 పెద్ద పౌనపున్యం ఉన్నటువంటి ఈ తరగతి యొక్క మధ్య విలువను మనము ప్రాతిపదికగా తీసుకోవాలి. దాన్ని ఏగా సూచించాలి. అనగా ఇది అజ్యూమ్డ్ మీన్ అన్నమాట. అంటే మనం ఊహించినటువంటి అంకగణిత సగటు అవుతుంది. ఇలా ఊహించినటువంటి అంకగణిత సగటు మధ్య విలువ దగ్గర నుంచి ప్రతి మధ్య విలువ విచలనాన్ని కనుక్కోవాలి. అందుచేత మనము తర్వాత బాక్సులో విచలనము తీసుకుంటాం. విచలనాన్ని మనము UI చేత సూచిస్తాం. UIని కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రతి తరగతి యొక్క మధ్య విలువ XI లోంచి మనం ఊహించినటువంటి తరగతి యొక్క మధ్య విలువ Aను తీసివేయాలి. దాన్ని మనము తరగతి అంతరం చేత భాగించాలి.
అనగా చూడండి, ఉదాహరణకు ఒకటి చేసి చూద్దాం. ఈ తరగతి యొక్క మనము విచలనం కనుక్కోవాలంటే 25xi ఇక్కడ అంటే మధ్య విలువ 25 మైనస్ ఊహించినటువంటి తరగతి యొక్క మధ్య విలువ ఎంత ఉంది, ఏ విలువ 125కు సమానము బై తరగతి అంతరము. తరగతి అంతరం చూడండి, తరగతి అంతరం కనుక్కోవాలంటే ఏదేని 2 వరుస తరగతులు తీసుకొని వాటిలో దిగువ అవధుల భేదం కానీ లేక ఎగువ అవధుల భేదం కానీ కనుక్కోవాలి. అనగా ఇప్పుడు 0 నుండి 50, 50 నుంచి 100 అనే 2 తరగతుల్లో 50 సున్నాల భేదం కానీ లేక 100 50ల భేదం కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు 100 50ల భేదం తీసుకుంటే 100 మైనస్ 50 అంటే 50కి సమానం అవుతుంది. అనగా ఈ దత్తాంశం యొక్క తరగతి అంతరం 50, అందుచేత దీన్ని 50 చేత భాగించాలి. భాగించినట్టయితే మీరు చూడండి, 25 మైనస్ 125 మైనస్ 100కు సమానము డివైడెడ్ బై 50. అందుచేత 51ల 52ల 100 కాబట్టి మనకు -2 వస్తుందన్నమాట. అంటే ఈ మొదటి తరగతి యొక్క విచలనము -2కు సమానము అవుతుంది. ఇక్కడ -2. ఆ తర్వాత అదే విధంగా దీని యొక్క విచలనాన్ని కనుక్కోవాలంటే 75 మైనస్ 125 అనగా -50. -50ని 50 చేత భాగిస్తే -1 వస్తుంది. ఇక్కడ విచలనము 125 మైనస్ 125 అంటే 0కు సమానము. 0ను దేని చేత భాగించినా కూడా 0 లభిస్తుంది. తర్వాత 175 నుంచి 120 తీసేస్తే 50 వస్తుంది. 50ని 50 చేత భాగిస్తే 1 వస్తుంది. తర్వాత 225 నుంచి 125 తీసివేస్తే మనకు 100 వస్తుంది. 100ను 50 చేత భాగిస్తే 2 లభిస్తుంది. అదే విధంగా ఇక్కడ 275 నుంచి 125 తీసేస్తే మనకు 150 వస్తుంది. 150ని 50 చేత భాగిస్తే 3 లభిస్తుంది. ఈ విధంగా వివిధ తరగతుల యొక్క విచలనాలను లెక్కించి కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఒకటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఇక్కడ విచలనాలు కనుక్కోవడము ప్రతిసారి సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవాల్సినటువంటి పని లేదు. ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ప్రాతిపదికగా మనం ఒక తరగతిని ఊహించుకున్నామో ఆ తరగతి దగ్గర విచలనాన్ని 0 పెట్టుకోవాలి. అక్కడి నుంచి పైకి ప్రతి తరగతికి -1, -2, -3 ఆ విధంగా పెడుతూ వెళ్ళాలి. కింది వైపున 1, 2, 3 ఆ విధంగా ధన సంఖ్యలు ఉంచుతూ పోతే మనకు విచలనాలు వచ్చేస్తాయన్నమాట. అందుచేత ఇక్కడ చూడండి, ఇక్కడ 0 తీసుకున్నాము. అక్కడ నుంచి పై తరగతి యొక్క విచలనం -1, తర్వాత -2, ఒకవేళ ఇంకా తరగతులు ఉంటే -3, -4 ఆ విధంగా విచలనాలు లభిస్తాయి. అదే విధంగా కింది వైపు ధన సంఖ్యలు అంటే 1, తర్వాత విచలనం 2, తర్వాత విచలనం 3, ఇంకా తరగతులు ఉంటే 4, 5, 6 ఆ విధంగా వస్తాయన్నమాట. ఈ విధంగా విచలనాలు మనం సూత్రం సహాయంతో కాకుండా చాలా సులభంగా కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విచలనం కనుక్కున్న తర్వాత ఈ విచలనాలను మనం పౌనపున్యాల చేత గుణించాలి. అనగా మనం ఏం చేస్తామంటే Fi అనగా పౌనపున్యము ఇంటూ Ui అనగా విచలనము, ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని మనము కనుక్కోవాలి. ఇక్కడ పౌనపున్యం 8, ఈ తరగతి యొక్క విచలనము -2 అనగా 8 - 2 అనగా 8 రెంట్ల 16 అంటే -16 లభిస్తుంది. అదే విధంగా ఇక్కడ ఈ తరగతి యొక్క పౌనపున్యం 15, దీని యొక్క విచలనం -1, 15 ఇంటూ -1 అనగా మనకు -15 లభిస్తుంది. అదే విధంగా ఇక్కడ పౌనపున్యం 32 ఇంటూ విచలనం 0 అంటే 0 చేత గుణిస్తున్నాం కాబట్టి 0 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తరగతి యొక్క పౌనపున్యం 26, విచలనం 1, 26 ఇంటూ 1 26కు సమానం అవుతుంది. ఇక్కడ పౌనపున్యం 12, విచలనం 2, 12 రెంట్ల 24కు సమానం అవుతుంది. అదే విధంగా ఇక్కడ 7 పౌనపున్యము, విచలనం 3, 7 మూల 21 అవుతుంది. ఇంతవరకు మనము విచలనాలను కనుక్కున్నాము, పౌనపున్యాలను విచలనాలని గుణించి కూడా చూసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పౌనపున్యాల మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే సిగ్మా Fi, దీన్ని మనము n చేత సూచిస్తాము. ఓకే, ఇప్పుడు పౌనపున్యాల మొత్తం చూద్దాము. 7, 2, 9, 6, 15, 2, 17, 5, 22, 8, 30. ఓకే, 3, 1, 4, 2, 6, 3, 9, 1, 10. అంటే పౌనపున్యాల యొక్క మొత్తము n 100కు సమానమైంది. అదే విధంగా విచలనాల మొత్తాన్ని అంటే FiUiల మొత్తాన్ని కూడా కనుక్కోవాలి. అంటే సిగ్మా FiUi కనుక్కుందాం. ఇప్పుడు ఈ యొక్క రుణ సంఖ్యలు -16,
-15 వీటి యొక్క మొత్తము మనకు -31కి సమానం అవుతుంది. అదేవిధంగా ధన సంఖ్యల యొక్క మొత్తం చూద్దాం. 1 4 5 5 6 11 1 2 3 2 5 2 7కు సమానం. అందుచేత ఇది మనకు -31 + 71 అంటే 71లో 31 తీసివేస్తే 0 7లో 3 పోతే 4 అంటే 40కి సమానం అవుతుంది. ఈ విధంగా FIUL మొత్తాన్ని ఆ తర్వాత పౌనపున్యాల మొత్తాన్ని కనుక్కొని మనం సూత్ర సహాయంతో అంకగణిత సగటు కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళొకసారి కొన్ని విషయాలను మనము పునఃస్మరణ చేసుకుందాం. ఇప్పుడు మనము ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి తరగతి తప్పనిసరిగా అతిపెద్ద పౌనపున్యం ఉన్నటువంటి తరగతి కానక్కర్లేదు. కాకపోతే అతిపెద్ద పౌనపున్యం ఉన్నటువంటి తరగతి తీసుకుంటే ఆ యొక్క సంఖ్య చేత గుణకారం 0 చేత అవుతుంది కాబట్టి సులభంగా గుణించడానికి వీలవుతుంది. అందుచేత అలా తీసుకుంటాం. ఆ తర్వాత ఇదొక విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 0 నుంచి పై వైపు విచలనాలను రుణ సంఖ్యలు తీసుకుంటాం, కింది వైపు విచలనాలను ధన సంఖ్యలుగా తీసుకుంటాం. ఇప్పుడు సమస్యను సాధించి సగటు ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఇప్పుడు అంకగణిత సగటు కనుక్కోవడానికి మనం సూత్రాన్ని చూద్దాం. అంకగణిత సగటును మనము x బార్ చేత సూచిస్తాము. x బార్ = a + సిగ్మా FIUI/n × c. ఈ సూత్రాన్ని ఉపయోగించి విచలన పద్ధతిలో మనము అంకగణిత సగటు కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సూత్రంలో మీరు చూసినట్టయితే a మనము సమస్యలో ఇంతకు ముందే గుర్తించాము. a యొక్క విలువ ఎంత తీసుకున్నాము? నువ్వు చెప్పమ్మా. 125. గుడ్. a యొక్క విలువ ప్రతిపాదిత తరగతి యొక్క మధ్య విలువ అది 125కు సమానము. అందుచేత a = 125. అదే విధంగా సిగ్మా FIUI కూడా లెక్కించాము. దాని యొక్క విలువ మనకి ఎంత వచ్చింది? నువ్వు చెప్పమ్మా. 40. ఓకే, వెరీ గుడ్. సిగ్మా FIUI యొక్క విలువ 40కి సమానం వచ్చింది. అదే విధంగా n అనగా పౌనపున్యాల యొక్క మొత్తము, దాన్ని కూడా లెక్కించాము. n యొక్క విలువ మనకు 100కు సమానంగా వచ్చింది. అదే విధంగా c అనగా తరగతి అంతరము, క్లాస్ ఇంటర్వెల్. c యొక్క విలువ మనం ఇంతకుముందే ఈ యొక్క UI లెక్కించేటప్పుడు c యొక్క విలువను 50గా తీసుకున్నాం. అందుచేత c = 50. ఇప్పుడు ఈ విలువలన్నింటినీ ఈ సూత్రంలో ప్రతిక్షేపించి మనము అంకగణిత సగటు లెక్కించవచ్చు. అందుచేత x బార్ = a అనగా 125కు సమానము + సిగ్మా FIUI. దీని యొక్క విలువ చూడండి, ఇక్కడ 40కి సమానం. 40 డివైడెడ్ బై n యొక్క విలువ 100కు సమానము ఇంటూ c యొక్క విలువ మనకు 50కి సమానం. ఓకే, ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాం. 125 ప్లస్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 0కు ఈ 0ను, ఈ 0కు ఈ 0ను క్యాన్సిల్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది? 4 × 5. 4 5ల 20. 20/1 అంటే అది 20కే సమానం అవుతుంది. అందుచేత 125 + 20 అంటే ఇది ఎంత అవుతుంది? 145కు సమానం అవుతుంది. అందుచేత ఇచ్చినటువంటి ఈ సమస్య యొక్క అంకగణిత సగటు x బార్ 145కు సమానం అవుతుంది. ఈ విధంగా విచలన పద్ధతి లేదా సూక్ష్మ పద్ధతిలో అంకగణిత సగటు సులభంగా సాధించడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు మధ్యగతాన్ని ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. 7 19 21 12 13 8 20ల యొక్క మధ్యగతం ఎంత? ఈ విధంగా సంఖ్యలు అనగా అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు మధ్యగతం కనుక్కోవడానికి మొట్టమొదటగా ఏం చేయాలి? నువ్వు చెప్పు. దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. వెరీ గుడ్. మొట్టమొదటగా ఇచ్చినటువంటి సంఖ్యలను ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ్యలను మనము ఆరోహణ క్రమంలో రాద్దాం. అనగా మొట్టమొదటగా అతి చిన్న సంఖ్య అనగా ఇక్కడ 7ను రాద్దాం. తర్వాత దీని తర్వాత 8, ఆ తర్వాత 12, తర్వాత 13, పిదప 19, 20, 21. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలను మనము ఆరోహణ క్రమంలో రాసుకున్నాం. ఈ విధంగా రాసుకున్న తర్వాత దేన్ని మధ్యగతం అని అంటాము? నువ్వు చెప్పు.
మధ్యలో ఉన్నటువంటి సంఖ్యను మధ్యగతం అంటారు. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. మధ్యలో ఉన్నటువంటి సంఖ్యను మధ్యగతం అని అంటాము. మధ్యలో ఉన్నటువంటి సంఖ్య అంటే మరి దీంట్లో ఏది మధ్యలో ఉందని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఒక్కొక్క రాశిని తొలగిస్తూ రావాలి. అనగా ఈ రాశిని ఈ రాశిని, దీనిని దీన్ని, దీన్ని. ఇప్పుడు చూడండి, మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఒకే ఒకటి మిగిలిపోయింది. అదే మనకు కావలసినటువంటి దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. అనగా ఇచ్చినటువంటి ఈ సంఖ్యల యొక్క మధ్యగతము 13 అవుతుంది. ఈ విధంగా అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు మనము ఇచ్చినటువంటి సంఖ్యలను ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసి మధ్యలో ఉన్నటువంటి విలువను మధ్యగతంగా పేర్కొంటాం. ఇప్పుడు వర్గీకృత దత్తాంశం ఇస్తే మధ్యగతం ఏ విధంగా కనుక్కుంటారో ఒక లెక్కను తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ దత్తాంశానికి అంటే వర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని కనుక్కోవడానికి మనం ముందుగా సంచిత పౌనపున్యాలను లెక్కించాలి. సంచిత పౌనపున్యాలను ఏ విధంగా లెక్కించాలో మీరు 9వ తరగతిలోనే నేర్చుకుని ఉన్నారు. అయినా మరొకసారి వాటిని పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ సమస్యలో ఇచ్చినటువంటి విలువలు అంటే దత్తాంశాన్ని అడ్డు వరుసలో ఇవ్వబడింది, వాటిని మనము నిలువు వరుసలో రాసుకున్నాం. అంటే తరగతి అంతరము, వాటి పక్కనే పౌనపున్యాలు రాశాం. ఇప్పుడు మనము ఈ తరగతుల యొక్క సంచిత పౌనపున్యాలు కనుక్కోవాలి. ఓకే, సంచిత పౌనపున్యము అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఎలా కనుక్కుంటామంటే ముందుగా మొదటి తరగతి యొక్క పౌనపున్యాన్ని అంటే ఇక్కడ 3ను యథావిధిగా 3 అని రాస్తాం. తర్వాత తరగతి యొక్క సంచిత పౌనపున్యం కావాలంటే అనగా 11, 20 తరగతి యొక్క సంచిత పౌనపున్యం కావాలంటే దీనికి ముందు తరగతి యొక్క పౌనపున్యం 3ను ఈ తరగతి యొక్క ప్రస్తుత తరగతి యొక్క పౌనపున్యం అంటే 12ను కలపాలి. అంటే 3 + 12 15కు సమానం. తర్వాత ఇప్పుడు ఈ తరగతి యొక్క సంచిత పౌనపున్యం కావాలంటే ఇంతవరకు వచ్చినటువంటి పౌనపున్యం మొత్తం అంటే సంచిత పౌనపున్యం 15ను తీసుకొని దానికి ప్రస్తుత తరగతి యొక్క పౌనపున్యము అంటే 16ను కలపాలి. కలిపితే అప్పుడు మనకు 21, 30 తరగతి యొక్క సంచిత పౌనపున్యము లభిస్తుంది. దీని యొక్క విలువ 15 + 16 అంటే 31కి సమానం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 30 తీసుకోవాలి. 31ని తీసుకొని ప్రస్తుత తరగతి యొక్క పౌనపున్యము అంటే 14ను కలపాలి. 31 + 14 అంటే ఇది 45కు సమానము. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? 45. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 45ను ముందుగా రాసుకోవాలి. తర్వాత ప్రస్తుత తరగతి అనగా 41 నుంచి 50 తరగతి యొక్క పౌనపున్యము అనగా 5ను కలపాలి. 45 + 5 అంటే 50కి సమానం అవుతుంది. ఈ విధంగా మనము వివిధ తరగతుల యొక్క సంచిత పౌనపున్యాలు కనుక్కున్నాం. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ చివరికి వచ్చేసరికి అన్ని పౌనపున్యాలు కలపబడ్డాయి. అనగా ఈ 50 అనేది ఇచ్చినటువంటి అన్ని పౌనపున్యాల మొత్తానికి సమానం అవుతుంది. అందుచేత మనము సిగ్మా FI అంటే పౌనపున్యాల మొత్తము, దీన్ని మనము n చేత సూచిస్తాము. దీని యొక్క విలువ మనం లెక్కించకుండానే దీన్ని మనము 50ని తీసుకుంటే సరిపోతుంది. అనగా పౌనపున్యాల మొత్తం 50కి సమానం. తర్వాత ఇప్పుడు మధ్యగతాన్ని కనుక్కోవడానికి ముందుగా n/2 కనుక్కోవాలి. అనగా n/2 అంటే n యొక్క విలువ మనకు ఎంత వచ్చింది? 50కి సమానము. అంటే 50/2 అంటే 2 1 2 2 4 2 5 10 అనగా 25కు సమానము. ఓకే, మొట్టమొదటి స్టెప్ అంటే మధ్యగతాన్ని కనుక్కోవడానికి ముందుగా n/2 విలువను లెక్కించాలి. n/2 యొక్క విలువ 25 వచ్చింది. ఇప్పుడు ఈ 25 అనేది సంచిత పౌనపున్యాల్లో ఏ తరగతిలో వస్తుందో చూసుకోవాలి. అనగా చూడండి, ప్రస్తుతం ఇక్కడ ఈ తరగతి యొక్క సంచిత పౌనపున్యం 3, దీంట్లో 25 అనే అంశం రాదు. ఇక్కడ సంచిత పౌనపున్యం 15, దీంట్లో 25 రాలేదు. ఇక్కడ సంచిత పౌనపున్యం 31 అంటే 25 అనేది 31 కంటే ముందే వచ్చింది. అనగా ఈ తరగతిలో 25 అనే సంచిత పౌనపున్యం వస్తుంది. అందుచేత మనం ఏం చేయాలి అంటే ఈ తరగతిని ఎన్నుకోవాలి. ఈ తరగతిని మనం ఏమంటామంటే ఓకే, దీన్ని మనము మధ్యగత తరగతి అంటాము. ఈ విధంగా మధ్యగత తరగతిని ఎంపిక చేసుకోవడం అనేది మధ్యగతాన్ని కనుక్కోవడంలో మొట్టమొదటి సోపానం అన్నమాట. మధ్యగత తరగతిని మళ్ళొకసారి చూడండి ఎలా కనుక్కోవాలంటే n/2 యొక్క విలువను కనుక్కొని
ఈ n/2 యొక్క విలువ సంచిత పౌనపున్యాల్లో ఏ తరగతి ముందొస్తుందో చూసుకొని దాన్ని మనం మధ్యగత తరగతిగా ఎంపిక చేసుకోవాలి. ఓకే, తర్వాత మధ్యగతాన్ని కనుక్కోవడానికి సూత్రాన్ని రాసుకుందాం. మధ్యగతాన్ని మనము m చేత సూచిస్తాము. m = L + n/2 మైనస్ F డివైడెడ్ బై స్మాల్ f ఇంటూ c. ఇది మనకు మధ్యగతాన్ని లెక్కించడానికి ఉపయోగపడేటటువంటి సూత్రము. ఇక్కడ L అనగా మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. ఈ 21, 30 అనేది మధ్యగత తరగతి. దీని యొక్క దిగువ హద్దు అనగా ఇప్పుడు 21 నుంచి 30 తరగతి యొక్క 21ని దిగువ అవధి అంటాము, 30ని ఎగువ అవధి అంటాము. కానీ అవి నిజమైన హద్దులు కావు. మరి హద్దులు ఎలా లెక్కిస్తాము అంటే దానికంటే ముందు తరగతి చూడండి, 11 నుంచి 20. ఇక్కడ 20తో ముగిసినటువంటి తరగతి 21తో ప్రారంభమైంది. అందుచేత ఇప్పుడు దీని యొక్క దిగువ హద్దు కావాలంటే 20, 21ల యొక్క సగటు కనుక్కోవాలి. అందుచేత L = ఏమవుతుందంటే 20 + 21/2 అనగా 20 + 21 41/2. అందుచేత 41లో సగం అనగా 20.5కు సమానము. అంటే L యొక్క విలువ ఈ విధంగా లెక్కించి కనుక్కోవాలి. తర్వాత n/2 మనం ఇంతకుముందే కనుక్కున్నాం. n/2 యొక్క విలువ 25. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? F. F అనగా మనం ఏదైతే మధ్యగత తరగతిగా ఎన్నుకున్నామో ఆ మధ్యగత తరగతి యొక్క ముందు తరగతి అంటే దీనికంటే పై తరగతి యొక్క సంచిత పౌనపున్యము అంటే ఈ 15 అనేది F కు సమానము. ఇకపోతే స్మాల్ f అనగా మనం ఎన్నుకున్నటువంటి మధ్యగత తరగతి దగ్గర ఉన్నటువంటి పౌనపున్యం అంటే ఈ తరగతి యొక్క పౌనపున్యం అంటే 16ను స్మాల్ f గా తీసుకుంటాం. ఇక C అంటే మనం అంకగణిత సగటులోనే చూశాము. C అనేది ఆ తరగతి యొక్క అంతరము అంటే ఇక్కడ ఉన్నటువంటి తరగతుల యొక్క అంతరం కనుక్కోవాలి. ఇప్పుడు తరగతి అంతరం కావాలంటే ఉదాహరణకి ఈ 2 తరగతులు తీసుకుందాం. ఈ 2 తరగతుల్లో దిగువ అవధుల భేదం కానీ లేక ఎగువ అవధుల భేదం కానీ తీసుకుంటే సరిపోతుంది. అందుచేత 21 - 11 అంటే 10 అవుతుంది. అందుచేత C యొక్క విలువ 10కి సమానం. ఇప్పుడు అన్ని విలువలు తెలిసినాయి. మనం వాటిని ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సినటువంటి మధ్యగతము లభిస్తుంది. ఓకే, L యొక్క విలువ 20.5కు సమానము ప్లస్ n/2 యొక్క విలువ ఎంత అవుతుంది? 25. వెరీ గుడ్. n/2 యొక్క విలువ 25 మైనస్ F యొక్క విలువ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ? 15. వెరీ గుడ్, 15 తీసుకున్నాం. డివైడెడ్ బై స్మాల్ f అనగా ఇక్కడే మనము రాసాం కూడా, దాని యొక్క విలువ 16 ఇంటూ C యొక్క విలువ. C అనగా తరగతి అంతరం ఇక్కడ రాసుకున్నాము, అది 10కి సమానం. ఓకే, దీన్ని ఇంకా సూక్ష్మీకరించి మనం మధ్యగతాన్ని కనుక్కుందాం. m = 20.5 దాన్ని అలాగే రాస్తాం ప్లస్ 25 - 15. 25 నుంచి 15 తీసేస్తే ఎంత వస్తుంది? 10. గుడ్, 10కి సమానము. 10 డివైడెడ్ బై 16 ఇంటూ 10. ఓకే, అంటే 20.5 ప్లస్ 10 ఇంటూ 10 100కు సమానము బై 16. 100ను 16 చేత భాగిస్తే ముందుగా 4 × 16, 4 × 8, 4 × 5 20. ఓకే, 4 ఎక్కం 4, 4 × 24, 1 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 4 × 8, 2 మిగులుతుంది, 4 × 5 20. ఓకే, అందుచేత 20.5 ప్లస్ 6.25 ఈ రెండింటిని కూడితే 26.75 మనం ఇచ్చినటువంటి సమస్యలో మనం సాధించినటువంటి మధ్యగతం యొక్క విలువ. ఈ విధంగా మనము ఇలాంటి సమస్యలకు మధ్యగతాన్ని కనుక్కోవడానికి వీలవుతుంది. మధ్యగతము అనగానే మనకు ముందుగా సంచిత పౌనపున్యాలు కనుక్కోవాల్సిన విషయం గుర్తుకు రావాలి. ఆ తర్వాత n/2 కనుక్కొని మధ్యగత తరగతిని ఎన్నుకునే విషయము ఒకటి. ఆ తర్వాత మధ్యగతం యొక్క సూత్రము L + n/2 - F / స్మాల్ f
ఇంటూ సి. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే మనం మధ్యగతాన్ని సులభంగా సాధించవచ్చు. మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానాలు చెప్పాలి. ఓకే. విచలన పద్ధతిలో అంకగణిత సగటు కనుక్కునే సందర్భంలో అతిపెద్ద పౌనపున్యం ఉన్నటువంటి మధ్య విలువను ఏగా తీసుకున్నాం. అలా కాకుండా వేరే